హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో ఆర్టీఈ 2009 విద్యా హక్కు చట్టం గురించి అయితే ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. సో ఇంతవరకు ఈ టాపిక్ ఎవరైనా చదవని వాళ్ళు ఉన్నా కూడా జస్ట్ ఈ క్వశ్చన్స్ అన్న చూసుకోండి, మీకు కొంచెమైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఉచితంగా విద్యను అందించాలనే ఉద్యమం మొదట ఈ విధంగా ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైందంటే డైరెక్ట్ ఇది క్విక్ రివిజన్ కింద యూజ్ చేసుకోండి. చదివిన వాళ్ళకి రివిజన్, చదవని వాళ్ళకు జస్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో ఒక్కసారి చూడండి. ఓకేనా, హంటర్ కమిషన్కు మహాత్మా జ్యోతిరావు పూలే సమర్పించిన మెమోరండం ద్వారా ఈ ఉచితంగా విద్యను అందించాలనే ఉద్యమం అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఆర్టీఈ 2009కి సంబంధించి సరికానిది అంటే మిగిలిన 3 సరైనవి కాబట్టి ఒకసారి ఆ స్టేట్మెంట్ చదవండి, గుర్తుంచుకునే ప్రయత్నం కూడా చేయండి. ఈ చట్టం పర్యవేక్షణ బాధ్యతను సమగ్ర శిక్ష అభియాన్ SSA సమగ్ర శిక్ష అభియాన్ చూసుకుంటుంది. ఈ చట్టంను ప్రారంభించినటువంటి మొదటి రాష్ట్రం ఏంటి? యూపీలో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఈశాన్య రాష్ట్రాలకైతే కేంద్ర రాష్ట్ర నిధుల నిష్పత్తి 90:10. మ్యాక్సిమం ఈశాన్య రాష్ట్రాలకు అన్నీ ఎట్లుంటే 90:10 ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి సరికానిది అంటే తప్పుడు స్టేట్మెంట్ ఏంటి అంటే, ఈ చట్టంలోని అంశాలు రాజ్యాంగంలోని 14-15 ఆర్టికల్స్కి లోబడి ఉన్నాయట. కాదు, ఆర్టీ 2009 దీనికి సంబంధించింది కాదు. క్రింది వాణిలో సరికాని ప్రవచనం అంటే అన్నీ సరైన ఒక్కటే సరికాంది. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఓకేనా, విద్యార్థుల సంఖ్య 200 దాటితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40. నార్మల్ అయితే 1:30 ఉంటుంది. ఒకవేళ 200 దాటిరు అంటే 1:40 బేసిస్లో టీచర్స్ని అలాట్ చేస్తారు. సో ఇది కరెక్టే. తాత్కాలిక ప్రాతిపదికన తీసుకునేవారు ఆరోగ్య వ్యాయామ విద్య, వృత్తి విద్య, కళా విద్య, ఉపాధ్యాయంలో ప్రాథమిక స్థాయిలో ఉండే పని దినాలు 200 days, తర్వాత అయితే 220 days ఉంటుంది ప్రాథమిక ఉన్నత స్థాయిలో అయితే. కాబట్టి ఇక్కడ సరికాని ప్రవచనం ఏంటిది? ఒక పాఠశాలలో 10 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఎందుకు 9 మంది 8 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఉండడా? ఎట్లయినా ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. ఎప్పటి వరకు 1:30 వరకు. 30 కంటే ఎక్కువైతే ఇంకొక టీచర్ని అలాట్ చేస్తారు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. నెక్స్ట్, సాధారణ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సంబంధించి ఆర్టీఈ 2009లో భాగంగా 2022 సంవత్సరంలో చేసిన సవరణకు సంబంధించి సరికానిది ఏది? సరికానిది అంటే 3 సరైనవి, 1 సరికానిది. జాగ్రత్తగా చూసుకోండి. 1 నుండి 5 తరగతుల్లో ఉన్న ప్రతి 10 మంది దివ్యాంగులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 1:10. ప్రతి 10 మందికి ఒక ఉపాధ్యాయుడు. 6 నుండి 8 తరగతులను ఉన్న ప్రతి 15 మందికి ఒక ఉపాధ్యాయుడు. ప్రైమరీకి అయితే 1:10, అప్పర్ ప్రైమరీ అయితే 1:15. ఒక్క ఉపాధ్యాయుడికి 4 పాఠశాలలకు మించి కేటాయించకూడదు. 4 స్కూళ్ళను కవర్ చేసుకోవచ్చు కానీ అంతకంటే ఎక్కువ స్కూల్స్ని కేటాయించకూడదు అనేది రూల్ ఉంది. ఇక్కడ ఈ చట్టం ప్రకారం ప్రత్యేక 30 విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలనేది రాంగ్. ఎందుకంటే ఒకే టీచర్ 30 మంది ఇంక్లూజివ్ స్టూడెంట్స్ని చూసుకోవాలంటే ఇది కష్టంతో కూడుకున్న. జస్ట్ ప్రైమరీ స్కూల్స్ అయితే 10 members, కొంచెం పెద్దవాళ్ళు అయితే 15 members. ఈ అంశాలకు సంబంధించి పెనాల్టీలకు సంబంధించి సరికానిది అంటే 3 సరైనది, 1 మాత్రం సరికాని. చూద్దాం. క్యాపిటేషన్ రుసుము వసూలు చేస్తే మాత్రం 10 రెట్ల జరిమానా, ఎంపిక పరీక్ష నిర్వహిస్తే 2వసారి 50,000 జరిమానా, గుర్తింపు లేకుండా పాఠశాలలు నడిపితే మొదటిసారి 1,00,000. ఇవన్నీ పెనాల్టీ వేస్తారు. ఇవన్నీ రూల్స్ పాటించకపోతే ఇవన్నీ కరెక్టే. సరికానిది ఏంటంటే గుర్తింపు లేకుండా పాఠశాల 2వసారి కూడా నడిపితే రోజుకు 2,00,000 గింత వేస్తారా జరిమానా? సో ఇది రాంగ్. నెక్స్ట్, పాఠశాల యాజమాన్య కమిటీ SMC అని ఉంటుంది, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని. దీనికి సంబంధించి సరికానిది ఏంటంటే దీని పదవీ కాలం 2 సంవత్సరాలు. అవును. పాఠశాలలో మధ్యాహ్న భోజక పథకం, మిడ్ డే మీల్స్ ఉంటుంది కదా, మిడ్ డే మీల్స్ MDM అమలు తీరును సమీక్షించడం కరెక్టే. పాఠశాల వార్షిక ఆదాయ వ్యయ లెక్కలను సిద్ధపరచాలి, ఇది కూడా చేస్తుంది SMC. సో ఇక్కడ ఏంటి సరికానిది ఏంటంటే ఉపాధ్యాయుల జీతభత్యాలు సకాలంలో వచ్చేట్లు చూడడం. సో దీనికి SMCకి ఎటువంటి సంబంధం లేదు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. రాష్ట్ర సలహా మండలికి సంబంధించి సరికానిది సభ్యుల సంఖ్య 15 కరెక్టే. ఈ మండలి 3 నెలలకు ఒకసారి సమావేశం కావాలి.
ప్రాథమిక పాఠశాల విద్యాశాఖ మంత్రి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఉంటారు. కరెక్టే. మరి సరికానిది ఏంటంటే ఈ మండలి 3 సంవత్సరాలకు ఒకసారి సమావేశం కావాలనేది ఎందుకు ఇట్లా ఇచ్చారంటే ఒక్కొక్కసారి ఈ మండలి 3 అని చూస్తాం, సంవత్సరాల నెలలా చూడరు. ఇది ఒక చిన్న వర్డ్కే మనం తప్పు పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఆప్షన్ చదివేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఒక్కొక్క క్వశ్చన్ మన జాబ్ డిసైడింగ్ క్వశ్చన్ కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి క్వశ్చన్స్ చదివి ఆన్సర్స్ పెట్టండి. ఓకేనా. విద్యా హక్కు చట్టం సరిగ్గా అమలు కాకపోవటకు నిధులు సరిగ్గా లేకపోవడం, కేటాయించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా ఖర్చు చేయకపోవడం, ఉపాధ్యాయ కొరత ఇలాంటివి ఆటంకాలు అని విమర్శించిన విద్యావేత్త ఎవరంటే వినోద్ రైనా. ఈ ఆర్టీ సరిగ్గా అమలు అవ్వట్లేదు అని ఇవన్నీ రీజన్స్ ఎవరు చెప్పారు అంటే వినోద్ రైనా. గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ విద్యా హక్కు చట్టం 2010 ప్రకారం సరికానిది. ఎస్ఎంసీలో ప్రాథమిక పాఠశాలలో ఉండే సభ్యుల సంఖ్య 27. కరెక్ట్. ఎస్ఎంసీ ప్రాథమిక ఉన్నత పాఠశాల అయితే 39. పాఠశాలలో అయితే 6 నుండి 8, మళ్ళీ 9, 10, 6th, 7th, 8th ఒకటి, 9th, 10th తరగతులు వేరువేరుగా ఎస్ఎంసీలను ఏర్పాటు చేయాలి. కరెక్ట్. బలహీన వర్గాలు అంటే వార్షిక ఆదాయం 75,000 కంటే తక్కువ ఆదాయం గల తల్లిదండ్రుల పిల్లలను బలహీన వర్గాలు. చట్టంకు సంబంధించి సరి అయినది ఏంటి? మొత్తం విద్యా హక్కు చట్టంలో ఎన్నున్నాయి? 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక షెడ్యూల్. ఒకటే షెడ్యూల్ అని గుర్తుంచుకోండి 2009లో. ఓకేనా. 2009 ఇది ఆర్టీ 2009. సో 9లకి 2 పోతే ఎంత? 7. సో 7 చాప్టర్స్ అధ్యాయాలు అంటారు, 38 సెక్షన్స్, 1 షెడ్యూల్. గుర్తుంచుకోండి. నెక్స్ట్, ప్రైవేట్ పాఠశాలలో 25% రిజర్వేషన్ విద్యకు సంబంధించి 5% ఎవరికి కేటాయిస్తారంటే వికలాంగులు, అనాథలు, ఎయిడ్స్ బాధితులకు 5% సీట్స్ అనేది రిజర్వ్ చేయబడతాయి. నెక్స్ట్, ఆర్టీ 2009 చట్టం ప్రకారం ఉపాధ్యాయుడికి సంబంధించి సరి అయినది ఏంటిదట? 45 గంటలలోనే పాఠ్యబోధన తయారీ, టీఎల్ఎం తయారీకి అదనపు గంటలు. నెక్స్ట్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రైవేట్ ట్యూషన్లు, ప్రైవేట్ బోధన చేయరాదు అని తెలిపిన 2009 సెక్షన్ ఏంటంటే 28. ఈ చట్టం ప్రకారం కేంద్రీయ నవోదయ పాఠశాలను ఏమని పిలుస్తారంటే ప్రత్యేక కేటగిరీ పాఠశాలలు. ఈసీసీ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, పాఠశాలలో క్రింది ఏ అంశాలకు పార్ట్ టైం బోధకులు నియమించవచ్చు? ఏ అంశాల కంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, చిత్రకళ, ఆరోగ్యం, వ్యాయామ విద్య, వృత్తి విద్య అనండి కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటాం. సో అట్లా తీసుకోకుండా కొంచెం పార్ట్ టైంలో కూడా మనం వీటికి ప్రైవేట్ వాళ్ళని కానీ పార్ట్ టైంలో కానీ వీళ్ళని తీసుకోవచ్చు ఈ అంశాలన్నింటికి. నెక్స్ట్, స్థానిక ప్రభుత్వ బాధ్యత కానిది ఏంటట? 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న బాలలు తప్పనిసరిగా బడిలో చేరి బడికి హాజరవుతూ ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా చూడడం స్థానిక సంస్థల బాధ్యతనే. పాఠశాల భవనం, బోధనా సిబ్బంది, బోధనా పరికరాలతో సహా మౌలిక సదుపాయాలను కల్పించడం కూడా గ్రామ పంచాయతీ యొక్క బాధ్యతనే. స్థానిక ప్రభుత్వాలు అంటే అవే కదా. నెక్స్ట్, ప్రాథమిక విద్యకు పాఠ్య ప్రణాళికను, కోర్సులను సకాలంలో సిఫారసు చేయడం కూడా బాధ్యతనే. మరి బాధ్యత కానిది ఏంటట? ప్రత్యేక శిక్షణ సౌకర్యాలను కల్పించకపోవడం అనేది బాధ్యత కాదు అని ఇచ్చింది. బాధ్యత కానిది, కానీ వాళ్ళ బాధ్యత ఏంటిది? సౌకర్యాలను కల్పించవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చింది? కల్పించకపోవడం, కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, బడి యాజమాన్య సంఘం. చూడు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసీ. పాఠశాల యాజమాన్య సంఘం అనొచ్చు. ఇట్లా కూడా క్రింది ఏ విధులను నిర్వర్తిస్తుంది? ఏం నిర్వర్తిస్తుంది? బడి అభివృద్ధి ప్రణాళికను తయారు చేసి సిఫారసు చేయడం, బడి పనితీరును పర్యవేక్షించడం, సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం లేదా ఏ ఇతర వనరుల నుంచి అయినా అందిన నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం అన్నీ కూడా ఎస్ఎంసీ యొక్క బాధ్యతలు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్ఎంసీ అని తీసేసి ఏఏపీసీ అని వచ్చింది, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని. ఈ కమిటీ వాళ్ళే ఈ అన్ని బాధ్యతలు తీసుకొని స్కూల్లో ఏమన్నా వచ్చినప్పుడు అంటే మనీ శాంక్షన్ అయినప్పుడు స్కూల్కి సంబంధించిన పనులను వాళ్ళే ఏఏపీసీ చైర్మన్ ఆధ్వర్యంలో వర్క్స్ అయితే కంప్లీట్ చేయించడం జరుగుతుంది. సో నెక్స్ట్, ఈ క్రింది వాణిలో విద్యా హక్కు చట్టం 2000 అనుసరించి గ్రామీణ ప్రాంతంలో బలహీన వర్గాల పిల్లలు అంటే
వేలలోపు వార్షిక ఆదాయం గల సంరక్షణ పిల్లలనే మనం ఏమంటాం, బలహీన వర్గాలు గల పిల్లలు. సో ఇవి RT 2009కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ప్రాక్టీస్ చేసుకోండి అండ్ సీ యూ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.